హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సేవ్ ఆర్గనైజేషన్ గురించి, అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి వారు చేసే కృషి గురించి తెలుసుకుందాం. సుభాష్ పాలేకర్ గారి విధి విధానాలను అనుసరించి విజయరామ్ గారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రచార కేంద్రంగా 2012లో లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఈ సేవ్ ఆర్గనైజేషన్ని ఓపెన్ చేశారు. ఈ సేవ్ ఆర్గనైజేషన్ ఆఫీస్కి రాగానే మనకి ముందుగా భారతీయ సంస్కృతిని గుర్తు చేసేలాగా ముగ్గులు, వాటిలో గొబ్బెమ్మలు, అలాగే పేడ పిడికలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సేవ్ ఆర్గనైజేషన్ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ మనకు ముందుగా ఈ క్యాటరింగ్ సర్వీస్ కనిపిస్తూ ఉంటుంది. గోవు ఆధారితంగా పండిన ఆహారం ఉపయోగాల గురించి వారు చెప్తే వింటారు కానీ తింటే తెలుసుకుంటారు అనే కాన్సెప్ట్తో ఈ విధానం గురించి తెలుసుకొని అర్థం చేసుకొని రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలని చెప్పి మనకి వీరు కమ్మటి గో ఆధారిత భోజనాన్ని అందిస్తున్నారు. అయితే ఇలా ప్రకృతి వ్యవసాయంతో పండిన ఆహారాన్ని తిన్న తర్వాత డిఫరెన్స్ చూసిన వాళ్ళు ఈ వ్యవసాయాన్ని చేయడం మొదలు పెడతారు అనే ఉద్దేశంతో గోవు ఆధారిత భోజనం అనే కాన్సెప్ట్ని 2022 ఆగస్టు 1 నుండి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళు 160 రూపాయలకి ఫుల్ మీల్స్ని సర్వ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి భోజనం చేయని వాళ్ళకి క్యాటరింగ్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. స్టీల్ క్యారేజెస్ తెచ్చుకుంటే, లేదంటే అడ్వాన్స్ అమౌంట్ పే చేసి స్టీల్ క్యారేజెస్లో మనం లంచ్ని క్యారీ చేయొచ్చు బయటకి. ఇక్కడ వీళ్ళు దేశీవాళీ బియ్యాన్ని ఉపయోగిస్తూ రైస్, పొంగల్, కిచిడి, బిర్యానీ ఇలాంటి ఎన్నో వెరైటీస్ని వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే ఎలాంటి కెమికల్స్ వాడకుండా పండిన కూరగాయలతో వీళ్ళు మనకి కర్రీస్ని, సాంబార్, పచ్చళ్ళు, పొడులు అలాగా అన్నీ ప్రిపేర్ చేసి మనకి ఫుల్ మీల్స్ అందిస్తూ ఉంటారు. వీళ్ళు కరీంనగర్లో 40 days ఇలాగా ఫ్రీ ఫుడ్ని ప్రజలకు అందించడం ద్వారా ప్రజల్లో చాలామంది వాళ్ళ హెల్త్లో డిఫరెన్సెస్ చూసి వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్న కొద్ది భూమిలో ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని స్టార్ట్ చేశారు. విజయరామ్ గారు ఏమీ ఆశించకుండా దేశంలో వ్యవసాయ పద్ధతులను మార్చాలి, మళ్ళీ భారతదేశానికి పూర్వ వైభవం రావాలి అని చెప్పేసి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. క్యారేజ్ తీసుకెళ్ళని వాళ్ళు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఇలా భోజనం చేయొచ్చు. ఇక్కడ 25 members వరకు సర్వ్ చేసే కెపాసిటీ ఉంది. ప్రకృతి వ్యవసాయ ప్రచారంలో భాగంగా ఇక్కడ దేశీవాళీ విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఈ సేవ్ ఆర్గనైజేషన్లో గో ఆధారిత వ్యవసాయం అలాగే దేశీవాళీ విత్తనాల గురించి అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వీళ్ళు మనకి జీవామృతం అని చెప్పి చెట్లకు వేసుకోవడానికి ఒక లిక్విడ్ని కూడా 1 లీటర్ వరకు ఫ్రీగా ఇస్తారు. అలాగే ఈ ఆఫీస్లో చాలా రకాల విత్తనాలను మనం ఫ్రీగా తీసుకెళ్ళి ఇంట్లో మనం టెర్రస్ గార్డెనింగ్ లాగా చేసుకోవచ్చు. అలాగే పంటలు కూడా పండించుకోవచ్చు. ఈ గో ఆధారిత భోజనం మనకు ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock నుండి 2 o'clock వరకు అందుబాటులో ఉంటుంది. రోజు ఇక్కడికి వెళ్ళి భోజనం చేయలేని వాళ్ళు ఇక్కడే వీళ్ళకు ఎమెరాల్డ్ స్వీట్ షాప్ అని చెప్పేసి రామకృష్ణ మఠ్ ఆపోజిట్లో ఒక షాప్ ఉంటుంది. అందులో వీళ్ళు రైస్ని సేల్ చేస్తూ ఉంటారు. అలాగే గానుగ నూనెలు, పప్పులు, ఇంకా కొన్ని ధాన్యాలను కూడా వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం కొనుక్కొని ఇంటికి వెళ్ళి వాటిని నానబెట్టుకొని వండుకొని రోజు తినొచ్చు. ఈ దేశీవాళీ బియ్యాన్ని ఇంట్లో వండుకునేప్పుడు ఎలా వండుకోవాలి, అలాగే ఎలాంటి పాత్రలను ఉపయోగించాలి, ఇలాంటి వివరాలు కూడా వీళ్ళు ఇక్కడ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రెషర్ కుక్కర్స్లో, నాన్ స్టిక్ కుక్వేర్స్లో ఫుడ్ని వండుకోవడం వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే వండుకున్న ప్రతి భోజనాన్ని కుండలో కానీ లేదంటే ఇత్తడి పాత్రల్లో కానీ వండుకోమని వీళ్ళు చెప్తూ ఉంటారు. రాత్రి రైస్ని నానబెట్టి పొద్దున వండుకోవాలి అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే గంజి వార్చడం, ఆ గంజిని నెక్స్ట్ డే వరకు పులియనిచ్చిన గంజిలో మజ్జిగను కలుపుకొని తాగడం ద్వారా B12 విటమిన్స్ ఇంకా ఎన్నో విటమిన్స్ ఎలాగ మనకి యూజ్ అవుతాయి అని చెప్పి వీళ్ళు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఈ సేవ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి 365 రోజులు 365 రకాల బియ్యాలను స్వామికి వీళ్ళు పంపిస్తున్నారు ప్రసాదం కోసం. అలాగే ఇక్కడికి వస్తే మనకు ప్యూర్ ఆవు పాలతో చేసిన గోందు మిల్క్ కానీ, సాబుదానా మిల్క్ కానీ, లేదంటే వేరే స్వీట్స్ కానీ ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటాయి. అలాగే చెట్లకి వేసుకోవడానికి ఈ ఘనజీవామృతం ఒక పీస్ 10 rupees లాగా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు.
దీన్ని చెట్లకు వేసుకోవడం వల్ల చెట్లు చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఎమరాల్డ్ స్వీట్ షాప్లో స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. వీళ్ళు ప్యూర్ ఆవు మిల్క్ని వాడి ఈ స్వీట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మాల్పువా చాలా స్పెషల్, ఎవరైనా వెళ్తే టేస్ట్ చేయొచ్చు. అలాగే ఈ ఎమరాల్డ్ స్వీట్ షాప్లో ఒక కార్నర్లో ఇలాగ రైస్, పర్ల్స్, పప్పులు, కారం అన్నీ ప్యూర్ ఆర్గానిక్ ఐటమ్స్ ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఈ ఆర్గానిక్ పద్ధతిని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.